ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ శుద్ధ తదియ సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే జాతక రీత్యా శని దశ నడుస్తున్నటువంటి వారికి, శని ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు చేపట్టేటువంటి నల్ల ఆవుకు చేసేటువంటి సేవ, బీదలకి అన్నదానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క, శుక్రుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. గజకేసరి యోగాన్ని, అలాగే పాక్షికంగా చంద్రాది యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇది శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరటానికి ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ యోగం ఉపకరిస్తుంది. ఈ గ్రహాలు ఆధిపత్యత శుభులైనప్పుడు, ఉత్తమ స్థితిని కలిగి ఉన్నప్పుడు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రవికుజుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, గురు శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యా క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస కృత్యాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టవలసినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. సంబంధం లేని విషయాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు.
అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతతో కూడినటువంటి వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యదక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. విద్యా విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్య సాధన ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యదక్షత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల అనుకూలం. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలను దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి.
ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. బాధ్యతలు ఉద్యోగపరంగా కూడా పెరిగినప్పటికీ సక్రమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి వేగవంతమైన మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వార్తలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ గణపతి అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభించినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఏర్పడతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చిరు సమస్యలు ఉద్యోగపరంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కున్నటువంటి కార్యక్రమ నిర్వహణ వెనంటి ఉంటుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. దీపాలంకృతికిన్
మహేంద్రని గరీ నిశ్రేణికాయష్టికిన్, స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదికి ఒక్కదానికే ఒక్క విశేషం ఉంది. మిగిలిన నదులకు వేటికి ఈ మాట అన్వయం చెయ్యలేదు, ఒక్క గోదావరికి అన్వయం చేశారు. ఏమిటి గోదావరికి ఉన్న గొప్పతనం అంటే మంగళోత్సంగా అని ఒక పేరు. మంగళోత్సంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం ఆచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. అందుకే మంగళోత్సంగా అనేటటువంటి పేరు ఒక్క గోదావరికి మాత్రమే అన్వయమవుతుంది. అటువంటి గోదావరికే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతి ఉన్నది. దానిని తీర్థాల మొండి అని తెలుగు భాషకి సంబంధించినటువంటి ఒక బిరుదునామంతో పిలుస్తారు. ఎందుచేత అంటే కోటిపల్లి దగ్గర నుంచి గోదావరి సాగర సంగమం చెందే వరకు, అలాగే ఇంజరం దగ్గర నుంచి సాగర సంగమం చెందే వరకు మధ్యలో ఉండేటటువంటి తీర్థములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయి. తీర్థము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ వేదంలో ఒక విషయం చెప్తారు. అంగిరసాది మహర్షులు భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకపయనం చేస్తూ నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. అందుకే శ్రీనాథ మహాకవి గోదావరి నదీ వైభవాన్ని వర్ణిస్తూ మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్ అని పిలిచాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో, గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. గోదావరి ప్రవాహం పరమశివుని యొక్క పాదములు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కడుగుతూ ప్రవహించింది. అందుకే కాళేశ్వరంలో శివుడి పాదాలు కడిగింది, అలాగే కుండలీశ్వరంలో పరమేశ్వరుడి పాదాలు కడిగింది, సప్తగోదావరం అన్న పేరుతో దక్షారామంలో భీమనాథుడి పాదాలు కడిగింది, అలాగే కోటిపల్లి అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు కోటిపల్లి అని పిలువబడుతోంది, అక్కడ సోమనాథుడి పాదాలు కడిగింది, భద్రాచలంలో శివకేశవ అభేదంగా రామచంద్రమూర్తి పాదాలు కడిగింది. అలా ప్రవహించి ప్రవహించి చిట్ట చివర మురమళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క పాదాలు కడిగింది. పరమశివుని యొక్క దేవాలయాలు, లింగస్వరూపాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ ప్రధానంగా ప్రవహిస్తూ శివుని యొక్క పాదములు కడిగినటువంటి గౌతమి గంగ, ఈ గోదావరి ప్రవాహం చిట్ట చివరికి ఆ సముద్రంలోకి కలిసిపోయింది. ఆ సాగర సంగమాన్ని పొందినటువంటి గోదావరి ప్రవాహం యొక్క ఉద్ధృతి, పాతాళంలోంచి పెళ్ళుబుకినటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణిస్తూ ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల శ్రేణికిన్ అంటాడు. అంటే చంద్రుని యొక్క కాంతి, అమృతము, ముత్యాల హారము ఇవి ఎటువంటి తెల్లటి వర్ణంతో మెరిసిపోతుంటాయో గోదావరి యొక్క జలాలు కూడా అంత తెల్లటి వర్ణంతో మెరుస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక కొత్త కలశ తీసుకుని వెళ్ళి ఆ కలశలోకి నీటిని పట్టుకుని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి గంగమ్మ పూజ చేయట్లా కాశీయాత్ర చేసినప్పుడు గంగ పూజ అని, గోదావరి కూడా గంగయే. గౌతమీ గంగ యాలోల ఘనతరంగా అన్నాడు శ్రీనాథుడంతటి వాడు. గౌతమీ గంగా అని పిలిచారు. చక్క కలశ ఇంటి దగ్గర పెట్టుకుని 108 గోదావరి నామాలున్నాయి.
ఆ నామాలతో గోదావరి నదీ జలాల్ని పూజ చేసి ఆ జలాల్ని పట్టుకెళ్ళి స్థానికంగా ఉన్న దేవాలయాల్లో అభిషేకాలకిచ్చినా మంచిదే, లేదా ఆ నదీ జలాల్ని మన ఊళ్ళో ఉన్నటువంటి జల ప్రవాహాల్లో కలుపుకున్నా, అథవా మనం మరునాడు స్నానం చేసేటప్పుడు తిరిగి ఆ కలశలో ఉన్న జలాల్ని ఉపయోగించుకున్నా మనకి అభ్యున్నతి కారకం. అది ప్రశాంతంగా మనం పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించుకున్న వాళ్ళం అవుతాం తప్ప, స్నానానికి వెళ్ళినప్పుడు కేవలంగా మనమొక్కళ్ళం స్నానం చేస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదనేటటువంటి మానసికమైన దృష్టికోణంతో ప్రవర్తించకూడదు. పుష్కర సమయంలో గోవుని పూజించి తీరవలసినదే. ఇది నా మాట కాదు, శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో భ్రమరాంబయే కదిలి విడుతున్న స్వరూపంగా గోవుగా ఉన్నది అని నిర్ధారణ చేశారు. మరి గోదావరికి పుష్కరాలు వస్తే గోదావరికి ప్రదక్షిణం చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోప్రదక్షిణమే. గోదావరికి ప్రత్యక్ష నివేదన చెయ్యలేని వాడికి ప్రత్యామ్నాయమేమి? గోవు యొక్క నివేదనమే. అయినప్పుడు అవి పుష్కరాల సమయంలో నదీ పరివాహక ప్రాంతమంతా ఏర్పాటు చేయవలసినటువంటి కర్తవ్యం సమాజంలో ఉన్న పెద్దలకు ఉంటుందా ఉండదా? అంటే అందరూ దాన్ని చేయవలసిందే. ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో గోశాలల నిర్వాహకులందరూ కూడా గోవుల్ని తీసుకొచ్చి ఏర్పాటు చెయ్యాలి. ఏర్పాటు చేసి గోవులకు ప్రదక్షిణాలు జరగాలి. దాని చేత సనాతన ధర్మము నిలబడుతుంది, గోవుల యొక్క వైభవం నిలబడుతుంది, దేవతలు సంతోషిస్తారు, త్రిమూర్తులు సంతోషిస్తారు, పరదేవత సంతోషిస్తుంది, గోదావరి సంతోషిస్తుంది, భ్రమరాంబ సంతోషిస్తుంది. అందుకే తప్పకుండా ఏ శంకర భగవత్పాదులు దీన్ని నిర్ధారణ చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా గోదావరిని నదీ జలాల్ని కలశలో పట్టుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి గోదావరి అష్టోత్తరంతో పూజ చెయ్యాలి. అసలు యథార్థమైనటువంటి విషయం మాట్లాడాలంటే ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి దేవస్థానం పాలక మండళ్ళు ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయ్యాలి. దేవాలయ ముఖమంటపంలో పుష్కర స్నానం చేసి తీసుకొచ్చినటువంటి కలశల్ని ఒక నిర్ణీతమైన వేళ ప్రకటించి బల్ల వేసి దాని మీద గోదావరి నదీ జలాల యొక్క ఆ పాత్రలను ఉంచి అందరి చేత గోదావరి 108 నామాలు చెప్పించి, కొంతమంది ఏ కారణం చేతనో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, దేవాలయాలు అనేటటువంటివి ఉన్నవి అందరికీ అన్ని సౌకర్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి సౌకర్యాలు ఇహము పరము కల్పించడానికి ఉన్నటువంటి కేంద్రాలు. ఆ పూజింపబడిన గోదావరి జలాల్ని వాళ్ళ మీద ప్రోక్షించాలి. అందులో కొన్ని కలశలలో ఉన్న జలాలు దేవాలయంలో ఉన్న మూర్తుల అభిషేకానికి వాడాలి. అప్పుడే రాష్ట్రమంతా కూడా చక్కగా శోభిల్లి పాడి పంటలతో కలకలలాడుతూ అందరూ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి గోదావరి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అంటే గోపూజలు విశేషంగా జరగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పుష్కరాల్లో మనందరం తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటి? కుమారీ పూజ చెయ్యాలి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. శనివారం, శ్రవణ నక్షత్రం, పురుషోత్తమ మాసం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గోవిందనామ స్మరణ ఎంతగానో రక్షిస్తాయి. పరిపూర్ణమైనటువంటి భక్తిని, పరిపూర్ణమైన పుణ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఒసగే కాలం ఇది. విష్కంభయోగంతో కూడినటువంటి శ్రవణ నక్షత్రం, తదియ ఘడియలు, బహుళ పక్షము, శనివారము అన్ని విధాల నారాయణ సేవ చేయటానికి అనుకూలించేటటువంటి పరమాత్మ వారంగా భాసిల్లుతోంది. ఈ శుభ నక్షత్ర అంశాలలో మనం పరిశీలిస్తున్నటువంటి అంశాలని చూసినట్లయితే, శనివారము, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి. తులసి దళాలని సమర్పించండి. తులసి దళాలతో తయారు చేసినటువంటి తులసి మాలని స్వామివారికి అర్పించిన, చందనాన్ని స్వామివారికి సమర్పించిన, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేసిన, వెంకటేశ్వర దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిగా వెంకటేశ్వర స్వామి వారి తోరం ధరించినా కూడా మంచి జరుగుతుంది. కాశీ తోరాన్ని ఈ రోజున ధరిస్తే విశేషమైనటువంటి రక్షాబంధనం, అంటే శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతుంది. ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, దిష్టి దోషములు తొలగటము ఇలాంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. ప్రధానంగా ప్రదోషంలో వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా ఆంజనేయ స్వామి వారిని కూడా
ధ్యానించడం చాలా మంచిది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ధనిష్ఠ నక్షత్రంతో వస్తున్నటువంటి భానువారం, బహుళ చవితి, పురుషోత్తమ మాసం, సంకష్టహర చతుర్థి, అలాగే ప్రీతి యోగం. ప్రీతి అంటే ఇష్టత. ఇష్టంగా చేసే ఏ పనైనా సరే ఇష్టుల్ని కలవటం, ఇష్టమైన పనులు చేయటం, ఇష్టంగా భుజించటం, ఇష్టంగా మాట్లాడటం, ఇష్టమైనటువంటి సంకల్పాలని నెరవేర్చుకోవటానికి అనుకూలమైన ఉపయుక్తమైన ప్రీతి యోగము ధనిష్ఠ. బహుళ చవితి కాబట్టి మహాగణపతిని ధ్యానించడం, గణపతి ఆరాధన, గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని పారాయణం చేసినా విన్నా మంచిది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని స్మరణ చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది. ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దందిః ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః. ఆదివారము చతుర్థి కలిస్తే గణపతి విశేషం. ఆరంభవారం ఆదివారం, ఆరంభ సమయంలో ఆరాధ్య దైవం ఆది గణపతి. మహాగణపతి ఆరాధన రేపు ఎంతగానో సహకరిస్తుంది. శ్వేత వస్త్రధారులై తెల్ల జిల్లేడు గణపతిని దర్శించిన, అర్చించిన, పూజించిన, మహాగణపతిని చూచిన మంచి జరుగుతుంది. దూర్వాయుగ్మ పూజ చేస్తే ఇంకా మంచిది. ఇష్టమైన పనులన్నీ నెరవేరడానికి, కార్యసిద్ధిని ప్రసాదించేటటువంటి దైవంగా గణపతి భాసిల్లుతున్నాడు. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నయ భజ ఖాస్తు వారుణే. నయ భజ ఖ, నయ భజ ఖ ఇవి పంచాక్షరాలు. ఇవి వారుణ దిశి అంటే పశ్చిమ దిశి బలాన్ని పొంది ఉన్నాయి. పశ్చిమే బంధువర్గ. పశ్చిమ దిశలో ఉన్నటువంటి బీజాక్షరాలని నామాల్లో ధరించి ఉంటే బంధువర్గాన్ని పొంది ఉంటారు. బంధు బలము, బంధు ప్రీతి, బంధువుల్లో పేరు ప్రతిష్టలు, బంధుమిత్రాదులతో కలిసి ఉండటం. నకారంతో ప్రారంభమవుతోంది పశ్చిమ స్థానం. ఇది వరుణ బీజంగా భాసలుతోంది నకారము. అసలు ఈ నకారం అంటే ఏంటి అంటే ఇది సాక్షాత్ పరమాత్మకి సంబంధించిన బీజాల్లో నారాయణ బీజం. అలాగే నమశివాయలో మొదటి అక్షరం నమస్కార బీజం, ఈశ్వర బీజం. శివకేశవులకి అభేదంగా భాసిల్లుతున్నటువంటి బీజం ఇది నకారం. నా, నీ, ను, నే, నో ఇది ఈ నకారం. నకారము అంటే ఒక నానే కాదు. నా గుడింతంలో 5 అక్షరాలు, 5 స్వరాలు. అకార, ఇకార, ఉకార, ఏకార, ఓకారములు. ఇందులో నకారం. హ్రస్వ నకారాన్ని ఎవరైతే పేరులో ధరించి ఉన్నారో వాళ్ళందరికీ అదృష్ట భాగ్యసిద్ధి పరమాత్మ ద్వారా లభిస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెన్ను కాచి రక్షిస్తూ ఉంటారు. మన వెన్నంటే ఉంటారు, మన వెనకనే ఉంటారు. కానీ మనకు తెలియదు. మనకెప్పుడు తెలుస్తుంది? మన పేరులో పెన్నిధిని మనం దర్శిస్తే తెలుస్తుంది. ప్రధానంగా నామాలని పరిశీలన చేసినట్లయితే నరేష్, నళిని, నర్మద, నందిని ఇలా అనేక పేర్లు, నమిత, నటరాజ్, ఇలా నరేంద్ర, నవ్య, నవనీత్, నరేష్ ఎన్నో పేర్లు ఉన్నాయి. నవనీత్, నవ్య ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ నకారంతో ప్రారంభం అవుతుందా మళ్ళీ పునర్జన్మ లేనటువంటి ముక్తి కలుగుతుంది. నారాయణ, నారాయణాయేతి పంచాక్షరాణి వైకుంఠ భువనలోకం గమిష్యతి నమ ఇతి 2 అక్షరే. నారాయణ ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఎవరైతే నారాయణ అని అంటారో వాళ్ళకి వైకుంఠ భువనలోక పుణ్యం మనకి లభిస్తుంది, మోక్షం వస్తుంది. మోక్షం అంటే పరిపూర్ణమైన ఆనందం, శాశ్వతమైన సుఖము ఈ జన్మలో కూడా లభిస్తుంది. ఈ నకారంతో పేరు కలిగిన వాళ్ళని చూడండి, నిండు కొండలాగా ఉంటారు, ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కొంచెం బాధ వచ్చినా తట్టుకోలేరు, వెంటనే బయటపడిపోతారు. మానసిక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పరమాత్మ యందు విశ్వాసం అధికంగా ఉంటుంది. నా మీద నాకు విశ్వాసం ఉంటే నేను పరమాత్మని ఎలా ధ్యానిస్తాను?
నా మీద విశ్వాసం కంటే నాలో ఉన్న పరమాత్మని నేను నమ్మి, పరమాత్మ మీద నాలో ఉన్నటువంటి అంతశ్చేతనా శక్తి మీద నాకు నమ్మకం ఉంటే నడిపించేవాడు పరమాత్మ అనేటటువంటి భావన ఉన్నట్లయితే మనం తొందరగా గొప్పవాళ్ళం కావచ్చు, మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదృష్ట దైవం విష్ణుమూర్తి, నారాయణుడు ఇక్కడ శంఖ చక్ర గదా శార్ంగములని ధరించినటువంటి, కమలాన్ని ధరించినటువంటి నారాయణ స్వరూపం. ఈ నారాయణ స్వరూపాన్ని బుధవారం నాడు ఆకుపచ్చని రంగు కలిగినటువంటి వస్త్రాలని ధరించి మనం అర్చన చేస్తే ఐశ్వర్య సిద్ధిస్తుంది, విశేష వ్యాపార యోగం సిద్ధిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో నా అనే దీర్ఘాక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు గలవారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. శుక్రవారం నాడు ఏ ఇంటిలో అయితే కనకదారాస్తవం లక్ష్మీ అష్టోత్తర నామావళి చదివి సాయం సంధ్యా సమయంలో 10 మంది ముత్తైదువులను పిలిచి పండు తాంబూలం కనుక ఇచ్చినట్లయితే ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసి అయి తీరుతుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, అష్టైశ్వర్య సిద్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ప్రతి గురువారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కొమ్మును అరగదీసి ఆ అరటి చెట్టుకు బొట్టులాగా పెట్టాలి. పసుపు రంగు పూలతో అరటి చెట్టును పూజించి అరటి చెట్టు దగ్గర ఒక నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే మీ గృహంలో కానీ లేదా కార్యాలయంలో కానీ ధనం దాచే ప్రాంతంలో ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో 11 ఎండు ఖర్జూరాలను మూటకట్టి ఉంచటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రవారం నాడు పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పూలతో పూజించి శివ పూజకు ఉపయోగించినటువంటి తెల్ల జిల్లేడు పూలను ధనం దాచే ప్రాంతంలో ఉంచటం ద్వారా కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సోమవారం నాడు బాస్మతి బియ్యాన్ని ఒక పిడికెడు తీసుకొని ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే గ్రహదోషాలను నివారింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. అలాగే నవగ్రహ ఆలయానికి శుక్రవారం నాడు వెళ్ళి శుక్రగ్రహం దగ్గర పటిక బెల్లం, యాలకులు, కర్పూరం ఈ మూడింటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే పన్నీరులో తెల్లటి వస్త్రాన్ని తడిపి ఆరబెట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆ వస్త్రంతో తయారు చేయబడిన ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రవారం నాడు 11 గవ్వలను తీసుకొని ఆ 11 గవ్వలను పసుపుతో కలిపి పసుపు రంగు వస్త్రంలో కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ కట్టి పూజామందిరంలో ఉంచడం ద్వారా ప్రతిరోజు కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించడం ద్వారా కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మీ గృహంలో శుక్రవారం నాడు ఒక దానిమ్మ మొక్కను నాటి ప్రతిరోజు ఆ దానిమ్మ మొక్కకు నీళ్లు పోయటం ద్వారా కూడా అష్టైశ్వర్య సిద్ధిని పొందవచ్చు. అలాగే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు ఇంద్రుడు జపించినటువంటి నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం అనే శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవటం ద్వారా కూడా చెంచల అయినటువంటి లక్ష్మీదేవిని మీ గృహంలో స్థిరంగా ఉంచటానికి, అష్టైశ్వర్య సిద్ధిని పొందటానికి అవకాశం ఎంతగానో ఉంది. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో, గులాబీ పూలతో పూజ చేయటం ద్వారా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఉసిరిక పొడి కొద్దిగా కలుపుకొని స్నానం చేయటం ద్వారా లేదా ఉసిరికాయ నీళ్లలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతి పౌర్ణమి తిథికి రావి చెట్టులోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజు ఉదయం సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ధూపం వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పౌర్ణమి తిథి రోజు రావి చెట్టు మొదట్లో ఎవరైనా ముత్తైదువకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఉంచి తాంబూల దానం చేయటం ద్వారా కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది
కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ 8 కలిపినటువంటి నీటితో అభిషేకం చేయటం ద్వారా జాతక చక్రంలో ఉన్న సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తిని కూడాను బాగా బాధ పెట్టేది రుణాలు. ఆ రుణాలు కనుక ఉన్నట్లయితే ఎప్పుడు రుణాల నుంచి బయటపడతామా అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారు. అప్పులు తేవటం అనేటువంటిది చాలా సులభంగానే ఉంటుంది, కానీ తీర్చటమే చాలా కష్టదాయకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా రుణాలతో సతమతమయ్యేటువంటి వ్యక్తులు వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా దోషం ఉందేమో అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆగ్నేయం పెరిగిన, వాయువ్యం పెరిగిన రుణాలు అధికంగా చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వాస్తుశాస్త్రరీత్యా. అయితే ఈ రుణ బాధల నుంచి విముక్తి కోసం ఎటువంటి ముఖ్యమైనటువంటి పని చేసినట్లయితే త్వరగా బయటపడతామో అనేటువంటి విషయాన్ని కూడా దైవ చింతన తత్పరరీత్యా కూడా ఆలోచన చేయవచ్చు. రుణ విముక్తి కోసం మంచి రోజు చూసుకొని ఒక శుభతిథి నాడు రాహుకాలం, యమగండ కాలం లేని సమయంలో ఒక పీట పైన 1.5 మీటరు తెల్ల వస్త్రాన్ని పరచండి. తూర్పు దిశకు ఎదురుగా కూర్చోండి. లక్ష్మీ మంత్రం మీకు వచ్చింది పఠిస్తూ ఎర్ర గులాబీ పూలు 5 తీసుకొని ఒక్కొక్కటిగా వస్త్రం పైన ముంచండి. ఈ పూలను నలగకుండా జాగ్రత్తగా అదే వస్త్రంలో కట్టండి. ఆ మూటను ఏదైనా సరే పారుదల కలిగినటువంటి నీటిలో మీ వీలును బట్టి నమస్కృతాంజలి ఘటిస్తూ తూర్పు తిరిగి వదలండి. ఈ విధంగా 7 సార్లు గనక చేసినట్లయితే వారానికి ఒక్కరోజు 7 వారాలు చేయవచ్చు. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా రుణ విముక్తి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ శంకువు అని చెప్పేసి ఉంది. ఆ లక్ష్మీ శంకువును కూడాను పూజా మందిరంలో ఉంచి నిత్యం కాసిని పాలు, ఆవు పాలు, నీళ్లు పోసి నమస్కృతాంజలి ఘటిస్తూ వాటిని గనక స్వీకరించినట్లయితే రుణాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గురూపదేశం కూడా చేసుకొని గురువు గారి ద్వారా లక్ష్మీ మంత్రాన్ని కూడా అధ్యయనం చేయొచ్చు. శుక్రవారం నాడు ఒక పెద్ద ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి ఆమెకి బొట్టు, గంధం, పసుపు ఇవన్నీ కూడాను చక్కగా వ్రాస్తూ తాంబూలం ఇచ్చి నమస్కృతాంజలి ఘటించి ఆమె చేత ఆశీస్సులు పొందండి. ఇలా చేసినా కూడా రుణగ్రస్తత నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. అలాగే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారాలు ఉన్నట్టుండి లాభం బాగా వస్తుంది, ఉన్నట్టుండి పడిపోతూ ఉంటుంది. ఎందుచేత ఇలా జరిగింది, ఆ వ్యాపార లాభానికి ఏం చేయాలి అనేటువంటి విషయం పరిశీలన చేసినట్లయితే మీ ఇంటి వాస్తు చాలా చక్కగా ఉన్న, మీ దుకాణాలు లేక వ్యాపార సంస్థల్లో వాస్తులో దోషం ఉన్నా ఆ ఇంటి యజమాని మీద ఆ దోష భూయిష్టం అనేటువంటిది పడుతుంది. ఇది వాస్తుశాస్త్రంలో గమనార్హం. అందుచేత ఇటువంటి దోషభూయిష్టమైన ప్రభావాల నుంచి బయలుపడటానికి
శ్రీ అని చెప్పేసి చెక్కినటువంటి ఒక స్వచ్ఛమైన వెండి ఉంగరాన్ని సోమవారం నాడు ఉదయం పూట మీ కుడి చేయి ఉంగరపు వేలికి ధరించండి. ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేయించి శ్రీ సూక్తాభిషేకం అనేటువంటిది తప్పనిసరిగా ఆ ఉంగరానికి చేయాలి. రోజు ఉదయం సాయంత్రం ఓం ధనాయ నమః అని చెప్పేసి 11 సార్లు జపించడం మర్చిపోవద్దు. అద్భుత లాభం కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. వ్యాపారంలో లాభదాయకవంతమైన ప్రభావాలు కలిగించడానికి మనకి గృహంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికగా మనకు మహర్షులు తెలియజేశారు ఈ విషయాన్ని. అలాగే మీకు వీలైతే జమ్మి చెట్టు అని చెప్పేసి ఉంటుంది. ఆ జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి వాటికి ధూపం చూపించి ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పేసి 11 సార్లు అలా జపించుకోండి. చేతిలో ఆకులు తీసుకొని ధూపం చూపిస్తూ ఎర్ర వస్త్రంలో చుట్టి వాటిని ధూపాన్ని చూపించి మీ యొక్క వ్యాపార సంస్థలో ఉండేటువంటి క్యాష్ బాక్స్లో ఉంచండి. తప్పనిసరిగా విశేషవంతమైనటువంటి లాభంతో మీరు విరాజిల్లుతారు అని చెప్పేసి కూడా మన మహర్షులు మనకు తెలియజేశారు. ఏమిటోనంటే ఈ వ్యాపారం మాత్రం సాగుతోంది, కానీ అమ్మకాలు అంత గొప్పగా లేవండి. అది వరకు చాలా గొప్పగా ఉండేవి అమ్మకాలు. ఈ మధ్యకాలంలో అమ్మకాలు తగ్గాయి. దాంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు. పోటీ ప్రపంచం కదా అని చెప్పేసి ఊరుకున్నప్పటికీ ఎవరి పోటీ వారిది అనుకోండి, ఎందుచేత రావట్లేదు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు చాలామంది. శనివారం సాయంకాలం చేతిలో ఒక ఒక్క రాగి నాణ్యం తీసుకెళ్ళి రావి చెట్టు కింద ఉంచిరండి. ఆదివారం అదే చెట్టు నుంచి ఒక ఆకు తీసుకొచ్చి మీరు కూర్చునేటువంటి ఆ కుర్చీ కింద ఉంచండి. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః అని చెప్పేసి 11 సార్లు జపించి లక్ష్మీదేవికి ధూపం చూపించండి. మంత్రజపం తర్వాత ఆ రావి ఆకుపై గంగాజలాన్ని చల్లండి. రావి ఆకుపై ఉంచినటువంటి ఆ యొక్క దిండుపై కూర్చొని వ్యాపారాన్ని ప్రారంభించండి. దుకాణానికి వచ్చే కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఆ విషయం మీకే తెలుస్తుంది. గృహబల రీత్యా ప్రతి వాళ్ళు అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ గృహంలో నివసించేటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళు అనుభవించేటువంటి ఈతి బాధలు కానివ్వండి, తొలగిపోవటానికి కూడాను ఇవన్నీ కూడా సహకరిస్తాయి అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నటువంటి ముఖ్య విషయాలు ఇవి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వ్యాపారం చాలా లాభంగా ఉంది కదా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మరొక వ్యాపారాన్ని మరొక చోట పెట్టడం జరిగింది. అది పెట్టిన దగ్గర నుంచి కూడాను అంత గొప్పగా లాభదాయకమైన ప్రభావంలో సాగడం లేదు. దీని నివృత్తికి ఏదైనా మార్గం ఉన్నదా అన్నది ప్రశ్న. ఒక పాత వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతూ ఉండగా ఇంకొక వ్యాపారం అలాంటిదే మరొక చోట పెట్టాలి అనేటువంటి తలంపు శాశ్వతంగా ప్రతి వాళ్ళకి వస్తుంది. అలా కనుక చేసేటైతే మీరు కొత్త వ్యాపారస్తుల్లో మీ పాత వ్యాపారంలో ఉండేటువంటి వస్తువుని ఏదైనా సరే ఇనప వస్తువుని తీసుకొచ్చి ఈ కొత్త వ్యాపారం సాగించేటువంటి చోట 5 మినుములు చల్లి ఈ యొక్క వస్తువుని ఉంచి మీరు వ్యాపారాన్ని కనుక కొనసాగించినట్లయితే అటు పాత వ్యాపారం ఇటు కొత్త వ్యాపారం కూడాను సజావుగా సాగిపోవటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
మీరు వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారా? వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో స్టాలను నివారించడానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను పాటించండి. ఏదైనా సోమవారం పరమేశ్వరుడిని మారేడు దళాలు కలిపిన నీటితో అభిషేకించండి. స్వామికి చిమ్మిల్ని నివేదించండి. స్వామికి నివేదించిన చిమ్మిలిని, అభిషేక తీర్థాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో సంభవించే నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.